రీసెంట్ గా ఒక రీసెర్చ్ చేశారు గూగుల్ డీప్ మైండ్స్ వాళ్ళు, ఎంఐటి వాళ్ళు, గూగుల్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ ఆర్ మోర్ ఏజెంట్స్ ఆల్ యు నీడ్ అనే ఒక పేపర్ కి సంబంధించి ఏజెంట్స్ ఎక్కువ కావాలి అని చెప్పి ఒక పేపర్, రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి వీళ్ళు డిఫరెంట్ మోడల్స్ లైక్ జెమినీ, ఓపెన్ ఏఐ అండ్ మన ఆంథ్రోపిక్ ఉంది కదా క్లాడ్ వాళ్ళది, ఈ 3 మోడల్స్ మీద మల్టిపుల్ అప్లికేషన్స్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో 180 అప్లికేషన్స్ రన్ చేసి చూసారంట ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అని చెప్పి. డిఫరెంట్ టాస్క్స్ లైక్ ఫైనాన్షియల్ అనాలిసిస్, వెబ్ ఆటోమేషన్, గేమ్ ప్లానింగ్ అండ్ ఆల్సో వర్క్ ఫ్లో ఆటోమేషన్, వీటికి సంబంధించి ఈ మల్టిపుల్ ఏజెంట్స్ ని యూజ్ చేసి వీళ్ళు వర్కౌట్ చేశారంట. అయితే వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నప్పుడు యాక్యురసీ అనేది తగ్గుతుంది. వెన్ సింగిల్ ఏజెంట్ ఉన్నప్పుడు అది 45% మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంటే మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నప్పుడు అది ఇంకా తగ్గుతుంది. ఇంకా వీళ్ళు చెప్తుంది ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ టైం అనేది పెరుగుతుంది అండ్ ఆల్సో యునో ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది అని చెప్పి. వెదర్ వీ షుడ్ గో విత్ ఎ సింగిల్ మోడల్ అండ్ దాన్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాలా, లేదంటే మల్టిపుల్ ఏజెంట్స్ ని పెట్టాలా. మన డిజైన్ అనేది సరిగ్గా లేకపోతే కనుక డిజాస్టర్ అవుతుంది, డబ్బులు వృధా అయిపోతాయి, టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ పేపర్ వచ్చిన తర్వాత ఫ్యాన్సీగా చాలా మంది, చాలా స్టార్ట్అప్స్ వచ్చినాయి మల్టిపుల్ ఏఐ ఏజెంట్ అని చెప్పుకుంటా. బట్ రియల్ గా చూడాలి అంటే మల్టీ ఏఐ ఏజెంట్ ప్లాట్ఫామ్ అనేది ఒక బిగ్ ఫెయిల్యూర్ లాగే ఉండబోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ, ఒకళ్ళు మల్టీ ఏజెంట్ కింద వాడినా కానీ లేదా సింగిల్ ఏజెంట్ వాడినా కానీ అట్ దెన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఏ మోడల్ అయితే లేకపోతే ఏ సెటప్ అయితే ఇస్తుందో దానికే వెళతారు. సో డిజైనింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ హియర్ సో దట్ మనీ అనేది ఎఫిషియెంట్ గా యూజ్ అవుతుంది, టైం అనేది కూడా ఎఫిషియెంట్ గా వస్తుంది, రిజల్ట్ అనేది కూడా ద బెస్ట్ వస్తుంది. డిజైన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు గో ఎయిదర్ విత్ ఎ సింగిల్ లార్జర్ మోడల్ ఆర్ ఎల్స్ స్మాల్ మోడల్స్, ఒకదానికి సంబంధించే అనేది చూసుకోవాలి. సో ఈ రీసెర్చ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, మొత్తం ఇండస్ట్రీలో పెద్ద క్వశ్చన్ పెట్టారు. ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తున్నారో వాటికి ఆపోజిట్ నెరేటివ్ తో వచ్చారు వీళ్ళు. మల్టీ ఏజెంట్ ఉంటే కనుక ప్రాబ్లమాటిక్ అవుతుంది. వీ హ్యావ్ టు సీ, మళ్ళా ఇంకా కొత్త చాప్టర్స్ ఏమైనా వస్తాయేమో, కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా ఏమైనా వస్తాయేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.